హై గైస్, వీడి పేరు రమావత్ కార్తిక్. ఐఏసి బెంగళూరులో ఎంటెక్ చేస్తుండే సెమీకండక్టర్ టెక్నాలజీ మీద. సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా పెట్టుకున్నాం, ఏం చేసావు? ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి లైక్ డిఫరెంట్ ఉంటాయి ఫర్ ఎంటెక్ అండ్ పిహెచ్డి ఫెలోస్. ఎంటెక్ అయితే గేట్ రావాలి, లేదా ఎంటెక్ సిఎఫ్టిఏ కేటగిరీలో రావచ్చు, లైక్ సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కేటగిరీలో రావచ్చు. నేను దాని త్రూనే వచ్చాను. లైక్ అందులో సిజిపిఏ బేస్డ్ అడ్మిషన్ ఉంటుంది. హైయెస్ట్ సిజిపిఏ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. దాని తర్వాత త్రూ ఇంటర్వ్యూ లైక్ మనం గెటిన్ అవ్వగలిగితే వీ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ హియర్. ఓకే, మళ్ళీ దీనికి గేట్ ఎగ్జామ్ రాయకుండా మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. లైక్ ఓన్లీ సిఎఫ్టిఏ పీపుల్ ఎవరైతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతారో, లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ సమ్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వితౌట్ గేట్ అనేది ఎగ్జంప్షన్. సో అందులో సిజిపిఏ లైక్ వాళ్ళ బీటెక్ బ్రాంచ్లో సిజిపిఏ బేస్డ్ మీదే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇప్పుడు లైక్ ఈ సెమీకండక్టర్ టెక్నాలజీ అని ఎందుకు అనుకున్నావు? లైక్ దీంట్లో ఫ్యూచర్ స్కోప్ ఎట్లా ఉంది, ఏంటిది? సెమీకండక్టర్ టెక్నాలజీ అనేది ఒక గ్రోయింగ్ సెక్టర్. మన గవర్నమెంట్ కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ అని లైక్ అరౌండ్ 89,000 crore పర్ ఇయర్ ఫండింగ్ ఇస్తుంది. దీని ద్వారా చాలా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కనబడ్డాయి. లైక్ ఫస్ట్ నా కమ్యూనికేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బాగా చేసేవాడిని. విఎల్ఎస్ఐ అంటే ఇష్టం. సో వై నాట్ సెమీకండక్టర్స్ అని ఐ హ్యావ్ జస్ట్ గివెన్ ఎ ట్రై. సెమీకండక్టర్స్ బట్ నాకు ఫ్యూచర్ కనబడ్డది. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దట్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ దట్. దెర్ ఇస్ డెఫినెట్లీ ఫ్యూచర్, బట్ యూ కాంట్ సీ రైట్ ఆఫ్టర్ టుమారో, బట్ యూ కెన్ సీ ఆఫ్టర్ సెటైన్ లైక్ 10-15 years. Semiconductor is one of the branch that everyone is looking for. లైక్ ఇక్కడ ఇప్పుడైతే ఇండియాలో ప్రజెంట్ ఆపర్చునిటీస్ లేవు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ మైక్రాన్ వచ్చింది దొలేరా గుజరాత్లో, అది ప్యాకేజింగ్ రోల్ మీద పనిచేస్తుంది. బయట నుంచి మనకు చిప్స్ వస్తాయి, ఆ చిప్స్ని మనం ఇక్కడ టెస్ట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. అది దాని వరకు మాత్రమే. లైక్ ప్యాకేజింగ్ సెక్టార్లో, సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ప్యాకేజింగ్ సెక్టార్ వరకే ఇక్కడ ఇండియాలో అయితే ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అబ్రాడ్ లైక్ ప్లాన్స్ ఉన్నాయి. రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, పిహెచ్డి ఎన్టీయూ తైవాన్లో ఇట్లా లైక్ ఫోటోనిక్స్ డొమైన్లో రీసెర్చ్ చేద్దామని ఉండే. ఎన్టీయూ తైవాన్ ఒకటి, జీజియాంగ్ యూనివర్సిటీ ఒకటి, ఈ 2 యూనివర్సిటీస్ మైండ్లో ఉన్నాయి. సో ఇఫ్ ఐ విల్ గో మేబీ ఐ విల్ మేక్ ఇన్ టు దట్. సో ఈ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ లైక్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫోటోనిక్స్లో దిస్ ఈస్ ద బెస్ట్.